గతంలో 'బిగ్ బాస్' హౌస్‌కి వారం వారం కొత్తగా కెప్టెన్స్ అయ్యేవారు. ఈ కెప్టెన్ కావడం కోసం పెద్ద యుద్ధమే జరిగేది. కానీ ఇప్పుడు కెప్టెన్సీని పీకి పారేశారు. చీప్‌గా కాన్సెప్ట్‌ని తీసుకొచ్చారు. అయితే తొలి 3 వారాలు వరుసగా చీప్ అవుతూ వస్తున్నాడు నిఖిల్. అయితే నాలుగో వారంలో ఏది ఏమైనా చీప్ కావాలనంటూ మణికంఠ తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక సోనియా అయితే తన ఇద్దరి బాడీ గార్డ్స్ సాయంతో చీప్ అవ్వాలని అనుకుంటుంది. నాలుగో వారం నామినేషన్ హీట్ సోమవారం నాటి ఎపిసోడ్ నుంచి రంజుగా సాగింది. నబీల్, యష్మి, సోనియాకి చుక్కలు చూపించారు. అటు చిన్నోడ్ని అంటూ ఇటు పెద్దోడ్ని పెట్టుకుని ఆమె ఆడుతున్న కన్నింగ్ గ్రూప్ గేమ్ బట్టబయలు చేసి ఇచ్చిపడేశారు. అయితే హౌస్‌లో ఒక ఆదిత్య ఓం తప్పితే మిగిలిన వారంతా నోటికి పని చెప్పేవాళ్ళే. ఇక ఆయన్ని నామినేట్ చేసి పారేశారు. గొడవ ఉండదని అనుకున్నారేమో గానీ సేఫ్‌గా ఆదిత్య ఓంని గుద్దిపడేశారు హౌస్‌లో వాళ్ళంతా. ఆదిత్య మాత్రం తనని మాటలతో దూషిస్తున్న హౌస్ ఈ హౌస్‌లో ఉండే అర్హత లేదు వెళ్ళిపో అని సోనియా చులకన చేసి మాట్లాడుతున్నా అతను జనం చూసుకుంటారులే అని అలాగే మౌనంగా ఉండిపోయాడు. ఇక నైనిక నామినేషన్‌లో ఉన్నప్పటికీ చీప్‌గా తన స్పెషల్ పవర్‌తో నైనికను సేవ్ చేశాడు నిఖిల్. రెడ్ గుడ్డు ఇచ్చావు మరి నన్నెందుకు సేవ్ చేయలేదురా అని సోనియా చుక్కలు చూపియడం ఖాయంగానే కనిపిస్తుంది. ఈ వారం నిఖిల్‌ని ఏ విధంగా టార్చర్ చేస్తుంది చూడాల్సి ఉండగా, మొత్తంగా నాలుగో వారం నామినేషన్‌లో 6 కంటెస్టెంట్స్ ఉన్నారు. ఆ 6 నామినేషన్ ఎవరెవరు ఉన్నారంటే మణికంఠ, ప్రేరణ, ఆదిత్య ఓం, నబిల్, సోనియా, పృథ్వీ. ఈ 6 నామినేషన్‌లో ఉన్నారు. ఈ 6లో సోనియా ఎలిమినేట్ అయ్యే ఛాన్సులు గట్టిగానే కనిపిస్తున్నాయి. హౌస్ మొత్తం ఆదిత్య ఓం గుద్ది పడేసినా, హౌస్‌లో వాళ్ళు టార్గెట్ చేసినప్పుడు ఆడియన్స్ అండగా నిలబడుతున్నారు. ఈ లెక్కను చూస్తే ఈ వారంలో సోనియాకి ముడినట్లే కనిపిస్తుంది. ఇకపోతే ఈ వారం చీప్ అండ్ రేషన్ టాస్క్‌లలో భాగంగా హౌస్‌కి మరో కొత్త చీప్ వచ్చింది. లైవ్ అప్డేట్ చూస్తే కిరాక్ సీత హౌస్‌కి చీప్ అని తెలుస్తుంది. ఇప్పుడు హౌస్ మొత్తం 2 టీమ్లుగా విడిపోయింది. నిఖిల్ వర్సెస్ సీత టీంల మధ్య ఆసక్తికరంగా ఉండబోతుంది. సీత టీం అయిన కాంతార క్లాన్ సభ్యులు సీత, ప్రేరణ, నబీల్, ఆదిత్య ఓం, విష్ణుప్రియ, నైనిక. ఇక నిఖిల్ అయిన శక్తి క్లాన్ సభ్యులు నిఖిల్, సోనియా, పృథ్వీ, మణికంఠ, యష్మి గౌడ. ఇంకా ఈ 2 టీంలను గమనిస్తే యష్మి అసహించుకొని ప్రతి వారం నామినేట్ చేస్తానని శపథం చేసిన మణికంఠ ఆమె టీంలోనే ఉన్నాడు. మరోవైపు ఈ వారం నామినేషన్‌లో మణికంఠతో పాటు సోనియాను కూడా నామినేట్ చేసి ఆమె గ్రూప్ గేమ్ బండారాన్ని బయటపెట్టింది. యష్మి గౌడ అయితే యష్మి నామినేట్ చేసిన మణికంఠ, సోనియా టీంలోనే ఉండే యష్మి గౌడ ఉంది. ఉప్పు నిప్పుగా ఉన్న వీళ్ళు కలిసికట్టుగా గేమ్ ఎలా ఆడతారన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి కిరాక్ సీత అయితే చీప్ అయిపోయింది. తన టీంని ఎలా లీడ్ చేస్తుందో చూడాలి మరి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ చూస్తుండండి.